ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి నామం పేరట ఆడియో వింటున్న ప్రతి ఒక్కరికి వందనాలు మరియు ఉదయకాలపు శుభాలు. మీ ఏకీభావాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. అనుదిన వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్న దేవునికి వందనాలు. నేటి కీర్తన ద్వారా ప్రభువుని స్తుతిద్దామా? గర్విష్ఠులైన వారు నాతో పోరాడుచుండా, ప్రతి మాటకెల్ల వారు పరభావమించుచుండా, ప్రభువా నా ప్రక్క నుండి నన్ను తప్పించినావు. ప్రభువా నా ప్రక్క నుండి నన్ను తప్పించినావు. ప్రభువా నిన్నే నమ్మి నిన్నాశ్రయించి నాను, నరులేమి చేయగలరు, భయమేమీ లేదు నాకు. నరులేమి చేయగలరు, భయమేమీ లేదు నాకు. ప్రభువా నిన్నే నమ్మి. హల్లెలూయా. ఈ పాటలో భక్తుడు అంటున్నాడు, నిన్ను ఆశ్రయించినప్పుడు, నిన్ను నమ్ముకున్నప్పుడు భయము కూడా నాకు రాదు. గర్విష్ఠులు నా చుట్టూ ఉన్నప్పటికీ, ఎలాంటి ప్రతికూలతలు నా చుట్టూ ఉన్నప్పటికీ నీవు నాతో ఉండి తప్పిస్తావు అని దేవుని స్తుతిస్తున్నాడు. అలాంటి నమ్మకం మనలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని బలపరిచేవాడై ఉంటాడు. నేటి వాగ్దానాన్ని ధ్యానిద్దామా? కీర్తనల గ్రంథం 145 అధ్యాయం 19వ వచనం. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. దేవుని యందు భయభక్తులు గల వారి కోరికను దేవుడు నెరవేరుస్తాడని కీర్తనకారుడు రాస్తున్నాడు. మన దేవుడు నెరవేర్చేవాడు. ఆయన కేవలం మాట ఇచ్చేవాడు మాత్రమే కాదు, మాట ఇచ్చి దాన్ని నెరవేర్చేవాడు. ప్రపంచంలో మాట ఇచ్చేవాళ్ళు చాలామంది ఉండొచ్చు, కానీ ఇచ్చిన మాటను నెరవేర్చేవారు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ దేవుడు మాట ఇచ్చి నెరవేరుస్తాడు. అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఎలాంటి విశ్వాసం అంటే, ఆయన మాట ఇచ్చి నెరవేరుస్తాడని రూఢిగా నమ్మి విశ్వాసం ద్వారా బలం పొందాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. నీ దేవుడు నెరవేర్చువాడు. నీవు నమ్మగలిగితే ప్రతిరోజు వింటున్న ప్రతి వాగ్దానం నీ జీవితంలో తప్పక నెరవేరుతుంది. భయభక్తులు కలిగిన వారి కోరిక దేవుడు నెరవేరుస్తాడంటున్నాడు ఇక్కడ భక్తుడు. యేసుప్రభు వారు పరిచర్య చేస్తున్న కాలంలో భర్తమయ్య అనే గుడ్డి భిక్షకుడు యేసుప్రభు వారి మీద భక్తితో ఒక కోరికను కోరుకుంటాడు. విడువక గట్టిగా కేకలు వేస్తూ యేసుప్రభును నిలిపివేసేంతగా కేకలు వేసి ఒక కోరికను కోరుకుంటాడు. తనకు చూపు కావాలని అడిగినప్పుడు అతని కోరిక నెరవేర్చబడింది. ఈ రోజుల్లో మన కోరికలు ఎలా ఉన్నాయని ఆలోచన చేస్తే, మనం అవసరమైన కోరికను దేవుని యొద్ద అడిగినప్పుడు మాత్రమే దాన్ని పొందుకుంటాం. అనవసరమైనవి, వ్యర్థమైనవి, ఇతరులకు నష్టం చేసే కోరికలు కోరితే అవి దేవుడు నెరవేర్చేవాడు అని లేఖనం సెలవిస్తుందని వ్యర్థమైన కోరికలు కోరమని నా ఉద్దేశం కాదు. కానీ భక్తులైన వారి కోరికను ముందుగా మనం ఆశించేది జరగాలంటే దేవుని యెడల మనకు భక్తి కావాలి, భయం కావాలి. నీ కోరిక అర్థవంతమైందైతే, నీకు అవసరమైందైతే నిన్ను ఆశీర్వదించడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. దేవుడు నీ కోరిక యావత్తును సిద్ధింప చేయాలని ఇష్టపడుతున్నాడు. అయితే దేవుని యెడల భయము, భక్తి మన జీవితాల్లో ఉందా అనేది ఈరోజు ఆలోచన చేయాలి. ఇక్కడ అంటున్నాడు, వారి మొర ఆలకించి వారిని రక్షిస్తావు అని. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మన కోరిక నెరవేరడం మాత్రమే కాదు, మనం ఏదైతే మొరపెడుతున్నామో ఆ మొరను ఆలకించి దేవుడు వాటికి ఉత్తరమిస్తూ మనల్ని రక్షించేవాడై ఉంటాడని ఈ వాగ్దానం సెలవిస్తుంది. ఈ రోజంతా ఈ వాగ్దానం ఆధారంగా ప్రార్థించండి. ప్రార్థన:
కృపగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. మా ప్రియులను ఈ వాగ్దానం ద్వారా బలపరచండి. ఎవరైతే ఈ వాగ్దానంతో ఏకీభవిస్తున్నారో వారి బ్రతుకుల్లో ఈ మాటలను నెరవేర్చండి. వారి జీవితాల్లో నీవు ఏ మాట అయితే ఇచ్చి ఉన్నావని వారు విశ్వసిస్తున్నారో ఆ మాటను నెరవేర్చే దేవుడు అని ఈరోజు జ్ఞాపకం చేసినందు స్తోత్రాలు. ఏ కోరికతో అయితే నీ ఎదుట ప్రార్థిస్తున్నారో, భయము కలిగి భక్తి కలిగి జీవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో వారి కోరికలు యావత్తును సిద్ధింపచేసి దినాశీర్వాదములతో నింపమని అడుగుచు యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ us.